Hi friends, welcome to DP DevOps Technologies. Today I will discuss about Jenkins interview questions. The difference between Maven, Ant, and Jenkins. Maven and Jenkins. ఓకే ఫస్ట్ నేను చెప్తాను అంటే నార్మల్గా యాంట్ ఈజ్ ఏ బిల్డ్ టూల్ బట్ మ్యావెన్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అండ్ బట్ ఇన్ కమ్ టు జెన్కిన్స్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ టూల్. Okay. ఇట్ ఈజ్ Maven and Ant are both are to generating the WAR files only, but Jenkins is the total. Jenkins means the continuous integration, continuous delivery purpose. Total. It is automation tool. ఓకే కానీ నువ్వు మావెన్ అండ్ యాంట్ అనేది రెండు బిల్డ్ టూల్స్. But but Ant is a toolbox, but Maven is a framework. In come to Ant, there is no life cycles. Maven has life cycles. Come to Ant command, Ant scripts are not reusable, but Maven commands are Maven plugins are reusable. చూసి చెప్తున్నా. చూసలేదు, నేను ఆల్రెడీ చదివాను మొత్తం. నిన్న క్వశ్చన్ అడిగారు కదా, నిన్న అడిగారు కదా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాంట్ అండ్ మ్యావెన్ అని నిన్న అడిగారా? నిన్న కాదు, బిగ్ ఇయర్స్ అలాగే చదివాను మొత్తం క్వశ్చన్స్ అన్ని. మనకి అంటే చదివితే మనకు మళ్ళీ చూడాల్సిన లేదు. ప్రజెంట్ అయితే నేను ఆల్రెడీ నా డాక్యుమెంట్ ఉంది కదా, మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ రివైజ్ చేశాను. ఓకే, ఇంకొకటి వచ్చేసి వాట్ ఆర్ ద వేరియస్ వేస్ ఇన్ ద విచ్ బిల్డ్ కెన్ బి షెడ్యూల్డ్ ఇన్ జెన్కిన్స్? What are the various ways? What are the various ways in which build can be scheduled in Jenkins? Various ways build can be scheduled. I think upon pull SCM git hooks, webhooks. Okay. Build period ka చెప్పు ఇంటున్నా. build periodically pull SCM git hooks and webhooks. These are the three types to build that job in this Jenkins. Be triggered by the particular source code management and can be triggered after the completion of other builds and can be scheduled. మామూలుగా cron jobs తో కూడా మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. అదే అంటే అట్రిబ్యూట్స్ మామూలుగా 5 stars మినిట్స్ టు అవర్స్, డే ఆఫ్ మంత్ డే ఆఫ్ వీక్. షెడ్యూల్స్ అంటే ఇవి వస్తాయి. బట్ సోర్స్ కోడ్ ని ట్రిగర్ చేయడము, ట్రిగర్ అయిన తర్వాత దాన్ని కంప్లీట్ అయిన తర్వాత బిల్డ్ అయిన తర్వాత పర్టికులర్ దాని బేసిస్ మీద చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ కెన్ బి షెడ్యూల్డ్ టు పర్టికులర్ రన్ స్పెసిఫిక్ టైం అన్నట్టు. మనం ఏ టైంలో స్పెసిఫిక్ టైంలో పర్టికులర్ రన్ చేయాలి, ఆ బిల్డ్స్ ని ఎట్లా షెడ్యూల్ చేయాలి దాని బేసిస్ మీద కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇదేనా ఆన్సర్? అది అంటే మనం ఒక పర్టికులర్ జాబ్ ని పర్టికులర్ టైం లో బిల్డ్ చేయాలంటే మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా మన జెన్కిన్స్ లో. బిల్డ్ పీరియడ్, గిట్ హుక్స్ అండ్ వెబ్హుక్స్, పోలీసింగ్ అండ్ షెడ్యూల్ అండ్ క్రాన్ జాబ్స్. బై యూజింగ్ క్రాన్ జాబ్స్ కూడా మనం పర్టికులర్ 10 minutes పెట్టుకోవాలనుకుంటే 10 minutes కూడా అట్లా బిల్డ్ చేసుకోవచ్చు. లేకపోతే మాన్యువల్ గా బిల్డ్ కూడా చేసుకోవచ్చు. అట్లా ఓకే, 4 types గా యూజ్ చేసుకోవచ్చు అలా. తర్వాత వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ హడ్సన్ అండ్ జెన్కిన్స్? హడ్సన్ అండ్ జెన్కిన్స్, Hudson is also like same CI/CD tool only, but I don't know difference. తెలియదు, చెప్తాను కనుక్కోమల్లా. మీరు చెప్పండి. లేకపోతే హడ్సన్ అనేది పర్టికులర్ ప్రీవియస్ ఎర్లియర్ వాళ్ళు యూజ్ చేసుకున్నారు, ఓల్డ్ వర్షన్. అది ఓల్డ్ అంటే నార్మల్ గా. ఇప్పుడు ప్రెసెంట్ అనేది జెన్కిన్స్ అని వచ్చింది, కరెంట్ వర్షన్. ప్రీవియస్ హడ్సన్ అంటారు, హడ్సన్ నేమ్ చేంజ్ చేసారు అన్నమాట దీనికి, జెన్కిన్స్. అంటే హడ్సన్ అంటే జెన్కిన్స్ బోత్ ఆర్ సేమ్, బట్ ఫీచర్స్ అనేవి కొద్దిగా డిఫరెన్స్ ఉండొచ్చు అండి, ఓల్డ్ కాబట్టి.
అది ఓల్డ్ వర్షన్ అంతే. Hmm. And Jenkins. what do you make sure that your project build does not break in Jenkins? Come again. Yes, same question. What you do to make sure that your project build does not break in Jenkins? Does not. నేను చెప్తాలే. Wait. ఒక్క నిమిషం బ్రో, ఈయన ఫోన్ చేస్తున్నారు. హలో. దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ జెన్కిన్స్? ఇది ఆల్రెడీ క్వశ్చన్ చెప్పారు కదా, అది అసలు అంటే నాకు అర్థం కాలేదు, క్వశ్చన్ అర్థం కాలేదు యాక్చువల్లీ చెప్పాలంటే. నార్మల్ గా నేను చెప్తాలే, అది ఈ వేరే క్వశ్చన్స్ కి వచ్చినాయి ఇప్పుడు. వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ జెన్కిన్స్? What are the features of Jenkins? Actually, Jenkins is an automation tool. It is a continuous integration. It is used to continuous. వాట్ ఈస్ జెన్కిన్స్ అడుగుతలేండి. వాట్ ఆర్ ద features of Jenkins? Yeah, it is used to continuous deployment purpose, building purpose deployment. And, ఓకే, నేను చెప్తా కదా. హలో, జెన్కిన్స్ అనే ఫీచర్స్ ఏంటంటే ఇది ఓపెన్ సోర్స్ అండ్ ఈజీ టు ఇన్స్టాల్ వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో కూడా నువ్వు పర్టికులర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీనికి పైప్ లైన్ సపోర్ట్ కూడా ఉంటుంది. దాంతో పాటు పర్టికులర్లీ ప్లగ్ ఇన్ బేస్డ్ ఉంటది. నువ్వు ఏదైనా అప్లికేషన్స్ అయినా ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్స్ ని. ఏదైనా సడన్ గా ఏమైనా రిలీజెస్ వచ్చినా కూడా ర్యాపిడ్ గా, అంటే రిలీజెస్ కూడా తొందరగా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. మళ్ళీ ఈజీ టు ఇంటిగ్రేట్ విత్ ఆల్ ద టూల్స్ అన్నట్టు. దాంతో పాటు ఎక్స్టెన్షబుల్ విత్ సంథింగ్ యూజింగ్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ వచ్చినా, లేకపోతే థర్డ్ పార్టీ దానికి దీనికి ఇంటిగ్రేట్ చేయొచ్చు బై యూజింగ్ ప్లగ్ఇన్స్ తో. ఓకే, SMTS అదే ఈమెయిల్ నోటిఫికేషన్. ఎస్ఎన్ఎస్ ఈమెయిల్ నోటిఫికేషన్స్ ఎస్ఎన్ఎస్ కాన్ఫిగర్ చేయాలి కదా. జెన్కిన్స్ విత్ ఈమెయిల్ నోటిఫికేషన్స్ చేశారా? చేయొచ్చు, అది మనం జెన్కిన్స్ కాన్ఫిగర్ లో చేసుకోవచ్చు కదా. అదే అంటే అలర్ట్ అవ్వడానికి మనం మెయిల్ కి వస్తుంది కదా, మనకి ఎవ్రీ బిల్డ్ అయిన బిల్డ్ సక్సెస్ అవుతుంటే ఫెయిల్ అవుతుంటే మనం మెయిల్ కి కాన్ఫిగరేషన్. ఓకే, అను కాన్ఫిగర్ చేసుకోవాలి మెయిల్ కి సంబంధించింది. అదే ఎస్ఎంటీ, అదే మనకి ఎస్ఎంటిఎస్. ఓకే, ఇంకా అంటే స్టార్టింగ్ నుంచి. ఓకే బ్రో, ఫస్ట్ అయితే ఇది కానీ మన జెన్కిన్స్ అది కూడా వస్తుంది అంటున్నా. ఈమెయిల్ నోటిఫికేషన్ కి సంబంధించింది కూడా మనం చేసుకోవచ్చు లేదని. ఓకే, అదే మనకు బిల్డ్ ఫెయిల్యూర్ అయినా కానీ సక్సెస్ అయినా కానీ పర్టికులర్ అది కాన్ఫిగర్ చేసిన బట్టి, ఒకవేళ డెవలపర్స్ ఏదైనా మిస్టేక్ చేసినా అది ఇక్కడ ఏం కాన్ఫిగర్ చేయాలో నేను అది చెప్తాను కూడా. ఓకే, ఇంకా ఇంకేమడుగుతున్నావు? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ జెన్కిన్స్ అండ్ వై వి యూజ్ జెన్కిన్స్? Advantage means it is easy to integrate with other plugins, other tools also. In advantage. Advantages? It is easy to integrate with other tools. It is open source. Okay. It is automation. It is pluggable. Features like same as advantages also same one.
plugin based. It is a automation tool. It has so many. It is easy to integrate with some other tools. It is easy to deploy. ఓకే, నేను చెప్తా. నార్మల్ గా జెన్కిన్స్ ఎందుకు యూజ్ చేస్తామని అంటే పర్టికులర్ మానిటరింగ్ చేస్తాం ప్రతి ఒక్కటి. అంటే లార్జ్ కోడ్ ని కానీ లేకపోతే స్మాల్ కోడ్ ని కానీ ఇన్ రియల్ టైమ్ సినారియోస్ లో కంపల్సరీ మనం దాన్ని మానిటరింగ్ చేయడానికి, ఏదన్నా సంథింగ్ ఏదన్నా బగ్స్ వచ్చినా కానీ కోడ్ ఏదన్నా ఫిక్స్ చేయాలనుకున్నా ఫిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఎర్రర్ వచ్చినా కూడా ఈమెయిల్ నోటిఫికేషన్ బై యూజింగ్, అంటే పర్టికులర్ వాళ్ళు ఎక్స్పెక్టివ్ టీమ్స్ ఉంటారు కదా డెవలపర్స్, దాని బేసిస్ మీద అంటే పోస్ట్ బిల్డ్ యాక్షన్ తర్వాత అది చెక్ ఇన్ అయిన తర్వాత అదే పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ లో పర్టికులర్ మనకు సంబంధించింది ఎక్కడ ఏమేమి ఎర్రర్ వచ్చింది అని చెక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. దీని అడ్వాంటేజెస్ ఏంటంటే మన బిల్డ్ ఫెయిల్ చేసి వచ్చినా కానీ సంథింగ్ క్యాచెస్ డ్యూరింగ్ పర్టికులర్ ఇంటిగ్రేషన్ స్టేజెస్ కానీ, లేకపోతే నోటిఫై ద డెవలపర్స్ అబౌట్ బిల్డ్ రిపోర్ట్ స్టేటస్ యూజింగ్ ఎల్డాప్. అంటే ఎల్డాప్ అని అంటే లైట్ వెయిటెడ్ డైరెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్ అని చెప్పేసి పర్టికులర్ మనం మెయిల్ కాన్ఫిగర్ చేస్తాము. ఒకవేళ బిల్డ్ సక్సెస్ అయితే ఆటోమేటిక్ గా మనం ఇక్కడ డిప్లాయ్ కావాలి క్యూఏ యూఐటీ సంథింగ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో అట్ అయిపోతుంది. ఒకవేళ ఫెయిల్యూర్స్ వస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ ఎక్స్పెక్టెడ్ టీమ్కి వెళ్ళిపోతుంది. అండ్ దీన్ని మ్యావెన్ ఏమన్నా అంటే రిలీజ్ చేసిన ప్రాజెక్ట్స్ ఆటోమేట్ చేయడానికి విత్ సింపుల్ స్టెప్స్ అన్నట్టు. అండ్ ఈజీ టు బగ్స్ ట్రాకింగ్, మనం ఎక్కడ ఏం ఎర్రర్ వచ్చిందో పర్టికులర్ చెక్ చేసుకోనికి. మళ్ళా ఆటోమేటిక్ ఏదైనా చేంజెస్ గెట్ అప్డేటెడ్ ఇన్ ద పర్టికులర్ బిల్డర్ రిపోర్ట్స్ అండ్ విత్ నోటిఫికేషన్స్. ఓకే, అండ్ సపోర్ట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ విత్ సంథింగ్ అజైల్ డెవలప్మెంట్ అండ్ టెస్ట్ డ్రైవెన్ డెవలప్మెంట్స్ అన్నట్టు. అంటే ఏదన్నా అజైల్ అంటే మీకు ఐడియా ఉంది కదా, పర్టికులర్ ఏదన్నా ఈమెయిల్ కి సంబంధించిన సంథింగ్ అనుకుంటున్నా. ఒకటి నువ్వు ఏదైనా ఒకటి అప్లికేషన్ డెవలప్ చేస్తున్నావు, దానికి సంబంధించిన టైం ఏ టైంలో ఎప్పుడు పూర్తి కావాలా, సంథింగ్ ఏదైనా ఫీచర్స్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ అజైల్ బేసెస్ మీద కూడా చేసుకోవచ్చు. దాని రిసోర్స్ ఏంటి, ఎంతమంది డెవలపర్స్ కావాలి, ఎంతమంది టెస్టర్స్ కావాలి, అది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కి ఎప్పుడు తీసుకెళ్ళాలి, సంథింగ్ దాని రిలేటెడ్ అంతా అజైల్ మెథడాలజీ యూజ్ చేస్తాను. ఓకే, హలో. నెక్స్ట్, వాట్ ఈస్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్? What is continuous integration? మీరు కంపల్సరీ వస్తుంది. I think whenever developers change in the code, it is automatically to that code. It is automatically trigger that the build triggers. The build will be run is called continuous integration automatically. It changes in code automatically, the build will run. My Jenkins to that code. దీంట్లో చేంజెస్ ఏమేమి ఉంటాయి నార్మల్ గా? చేంజెస్ ఇప్పుడు పర్టికులర్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంపారిజన్స్ వస్తాయి. అంటే ఏం కంపారిజన్స్ వస్తాయి? Comparison. ఇప్పుడు నువ్వు పర్టికులర్ ఏదైనా ఒకటి అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నావు, దానికి సంబంధించి ఏం టెస్ట్ చేస్తావు, ఇక్కడ ఆ కోడ్ అనేది ఎక్కడ డిప్లాయ్ చేస్తావు, దానికి సంబంధించిన యూనిట్ టెస్ట్ కానీ డేటాబేస్ కి ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తావు, డెవలప్మెంట్ కి కానీ కంపారిజన్స్ కానీ ఫంక్షనల్ టెస్ట్ ఎందుకు చేస్తావు, అండ్ జనరేటింగ్ పట్టుగా దానికి సంబంధించిన అనలైజింగ్ రిపోర్ట్స్ ఎట్లా చెక్ చేస్తావు. వాయిస్ స్లో వస్తుంది మీది. ఇప్పుడు ఓకేనా? హలో హలో, ఇప్పుడు ఓకే. పర్టికులర్ నువ్వు ఏదైనా చేయాలనుకుంటున్నావు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్స్ కి, అంటే పర్టికులర్ నువ్వు ఏమేమి స్టెప్స్ ఫాలో అవుతావు. పర్టికులర్ ఇప్పుడు నాకు బగ్స్ వచ్చింది, ఎట్లా ఇప్పుడు ఒక అప్లికేషన్ మీద మల్టిపుల్ డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు డిఫరెంట్, లైక్ ఇప్పుడు నాకు ఒక జావా డెవలపర్స్ ఉన్నారు అండ్ .NET డెవలపర్స్ ఉన్నారు. వెల్ పర్ఫార్మింగ్ పర్టికులర్ దాని ఇంటిగ్రేషన్ టెస్ట్ ఎట్లా చేస్తావు. ఓకే, హలో. అది నన్ను బగ్స్ వచ్చినప్పుడు మనం వాళ్ళకి
అంటే వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అయితే మీరు అనేది అంటే సపోజ్ నా బిల్డ్ ఫెయిల్యూర్ అయితే మనకి హౌ టు రియాక్ట్ బిల్డ్ అంటే అంటే బగ్స్ వచ్చినప్పుడు అంటే మనం యాక్చువల్గా ఏంటంటే మన సోనార్ క్యూబ్ అనాలిసిస్ మన కోడ్ రిలేటెడ్ ఒక డాష్ బోర్డ్ మొత్తం తెలుస్తుంది కదా మొత్తం అంటే కోడ్ కరెక్ట్ గా ఉందా అంటే మనకి ఆ డాష్ బోర్డ్ మొత్తం పర్టికులర్ మన జెన్కిన్స్ జిఐలో చూపిస్తుంది ఎక్కడ బిల్డ్ ఫెయిల్యూర్ అయింది ఏంటి something. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. కానీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ పర్టికులర్ టెస్ట్ చేసేది పర్టికులర్ డెవలపర్స్ ఒక కోడ్ డెవలప్ చేస్తారు. దాన్ని యూనిట్ టెస్ట్ కానీ సంథింగ్ అట్లా చేస్తాం కదా, అది మనకి ఎక్కడ డిప్లాయ్మెంట్ కావాలి. ఇప్పుడు నాకు సంబంధించిన నాకు అప్లికేషన్ అనేది టామ్ కేట్ లో డిప్లాయ్ కావాలని అనుకుంటున్నా. లేదు ఆన్సర్ యూజ్ చేసుకొని నంబర్ ఆఫ్ ఒక 100 సిస్టమ్స్ లో ఈ పర్టికులర్ అప్లికేషన్ అనేది డిప్లాయ్ కావాలి. ఎట్లా డిప్లాయ్ చేస్తారు, దానికి సంబంధించిన కోడ్ లేబులింగ్ ఏంటి, దాని ఫంక్షనల్ టెస్ట్ ఏంటి, జనరేటింగ్ పర్టికులర్ అనాలిసిస్ దాని రిపోర్ట్స్ ఏంటి, పర్టికులర్ దీని బేసిస్ మీద చేస్తాం అన్నమాట. ఓకే, మనకు డిప్లాయ్మెంట్ అంటే మనం యాక్చువల్గా ఏంటంటే మనం గిఫ్ట్ ఒక జాబ్ క్రియేట్ చేసేసి మేనేజ్ జాబ్ లో మనం అంటే డిప్లాయ్మెంట్ కోసం మనం పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ లో మనం ఒక ప్లగిన్ ఆటోమేటిక్ ఇన్స్టాల్ చేసి మనం క్రెడెన్షియల్స్ ఇచ్చేసి మనకు డిప్లాయ్మెంట్ చేస్తాం. బట్ టెస్టింగ్ అనేది ఫంక్షన్ టెస్ట్ ఇవన్నీ టెస్టింగ్ టీమ్ చూసుకునేది మనం అంటే ఫంక్షన్ యాక్సెప్టెన్స్ టెస్ట్ ఫంక్షన్ టెస్ట్ వాళ్ళు డెవలపర్స్ చేస్తారు కదా ఫంక్షనల్ కానీ. మనం యూనిట్ టెస్ట్ కూడా చేయొచ్చు. అంటే మనము దీంట్లో మనం ఒక ప్లగిన్ వేసుకొని యూనిట్ టెస్ట్ కూడా దీనిలో చేసుకోవచ్చు. మనకు ఎక్కడ రిపోర్ట్స్ కూడా వస్తాయి, మనకు ఒక చార్ట్ వస్తుంది. జెన్కిన్స్ లో ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తారా మీరు? ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకొని కూడా చేసుకోవచ్చు, యూనిట్ టెస్ట్ చేయొచ్చు అంటున్నాం. ఓకే, నాకు అది ఐడియా లేదు. యూనిట్ టెస్ట్ చేస్తారా? చేయొచ్చు, యూనిట్ టెస్ట్ చేయొచ్చు. స్మోక్ టెస్ట్ అని ఉంటది, పర్టికులర్ స్మోక్ టెస్ట్ అనేది వీళ్ళు సెలీనియం వాళ్ళు చేస్తారు. స్మోక్ టెస్ట్ అనేది మనకి వాళ్ళు సెలీనియం వాళ్ళు. ఇప్పుడు మనకు ప్రాపర్ రిపోర్ట్ కావాలని అనుకుంటే పర్టికులర్ సెలీనియం ప్లగిన్ యూజ్ చేసుకొని దీనికి జెన్కిన్స్ ఇంటిగ్రేట్ చేసేసి బిల్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా దాని రిపోర్ట్స్ రిలేటెడ్ అవన్నీ డేటా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ అడుగుతారు నాకు రిపోర్ట్ కావాలి సంథింగ్ అని బిల్డ్ అయిన తర్వాత సెలీనియం ప్లగిన్ బేస్ చేసుకొని అట్లా రిపోర్ట్స్ కి అట్లా జనరేట్ చేయొచ్చు అన్నమాట. ఓకే ఓకే, వాట్ ఈస్ జెన్కిన్స్ ఫైల్? వాట్ ఈస్ జెన్కిన్స్ ఫైల్? Jenkins file by using Groovy script domain specific language or Groovy script language, you can generate different types of files like scripted pipeline, declarative pipeline. By using Groovy script language, you can develop the pipelines, two types of pipelines, scripted one, declarated one. Okay. Particular source code control repository. Hello. చెప్పండి. Scripted pipeline, declarative pipeline. Scripted means it contains different types of nodes, stages. But pipeline contains declarative contains pipeline code, pipeline ini, and that also contains different types of stages only. What is continuous delivery? What is continuous delivery? Continuous delivery means production. In the production level, it is manual. Between the continuous integration and production level, it is manual operation between done is called continuous delivery. But automation is called continuous deployment. Ansible. Production stage. Okay. Hello. ఒకసారి నాకు అర్థం కాలేదు. అంటే మనకి ఆఫ్టర్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ తర్వాత మనకి ప్రొడక్షన్ కి మాన్యువల్ గా మనం పంపిస్తే అది కంటిన్యూస్ డెలివరీ అవుతుంది. యాన్సిల్ ద్వారా మనకి ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ కి పంపిస్తే ప్రొడక్షన్ సంథింగ్ మనం ఇది కంటిన్యూస్ డెలివరీ అంటే మనం ఒక కోడ్ బిల్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని యూనిటైజ్ చేసుకొని సంథింగ్ పర్టికులర్ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత పర్టికులర్ అది కోడ్ కరెక్ట్ ఉందా లేదా యాక్సెప్టబుల్ ఏమంటారు ఉందా లేదా అని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత దాని తర్వాత డిప్లాయ్ టు పర్టికులర్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కి వెళ్ళిపోతుంది అన్నమాట.
Okay. Okay. What is Jenkins అంటే pipelines? అంటే మళ్ళీ చెప్పండి ఒకసారి, నాకు క్లియర్ అర్థం కాలేదు. ఇప్పుడు ఏంటంటే ఒక కోడ్, ఇప్పుడు కోడ్ ఒకటి బిల్డ్ చేస్తున్నాం మనం, ఇవన్నీ మనం ఏమైనా ఆటోమేషనే కదా. అవునవును, ఆటోమేషన్. బిల్డ్ అయిన తర్వాత అంటే వీళ్ళ పర్టికులర్ ఒక ప్రాసెస్ ఫాలో అవుతుంది. లైక్ అంటే కోడ్ బిల్డ్ అయిన తర్వాత నెక్స్ట్ యూనిటైజ్ చేసుకున్న తర్వాత దాని తర్వాత అంటే ఇవి ఇంటిగ్రేషన్ అవుతుంది. ఇంటిగ్రేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ టెస్ట్ అనేది ఫస్ట్ యాక్సెప్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి పర్టికులర్ ఆ టెస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ కి వచ్చేసి మాన్యువల్ గా మనం డిప్లాయ్ చేసుకుంటాం అన్నట్టు. పర్టికులర్ ఇక్కడ ఇప్పుడు నాకు తెలిసి అప్పుడు మనకు ఒక స్టేజెస్ ఉన్నాయి కదా, ప్లాన్, బిల్డ్, ఇంటిగ్రేటెడ్, టెస్ట్, రిలీజ్, డిప్లాయ్. అక్కడ ఆ స్టేజెస్ మొత్తాన్ని ఫాలో చేస్తుంది. మన డిప్లాయ్మెంట్ అనేది అక్కడ డిప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత మనకి మాన్యువల్ గా డిప్లాయ్ అవుతుంటే అది దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్ డెలివరీ. బట్ ఇట్ ఈస్ కాల్డ్ ఆటోమేటిక్ గా డిప్లాయ్ అయితే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ కదా. అంతే. బై యూజింగ్ యాన్సిబుల్ యూజ్ చేసుకుని చేస్తారు కదా, మనకి ప్లే బుక్ రన్ చేసుకుని మనం డిప్లాయ్మెంట్ ఉన్నట్టుగా టామ్ క్యాట్ లో. అంతే అంతే, ఇది ఆటోమేటిక్ గా డిప్లాయ్ అయిపోతుంది, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఇంకొకటి వాట్ ఈస్ జెన్కిన్స్ పైప్ లైన్, వాట్ ఈస్ CI/CD pipeline, what is CI/CD pipeline, what is Jenkins pipeline, what is Jenkins pipeline. Jenkins pipeline means Jenkins pipeline also same, by using domain specific language as group specific language you can generate the different types of pipelines. It is called Jenkins pipeline. Okay. Continuous integration and continuous delivery pipeline consist of builds to deploy and test and release pipelines, and the pipeline features save us a lot of time and error maintaining the builds. Basically, a pipeline is a group of build jobs అన్నట్టు. అర్థమైందా? అది కాదు, క్లియర్ గా లేదు. జెన్కిన్స్ పైప్లైన్ గురించి చెప్తున్నారా, CI/CD పైప్లైన్ గురించి చెప్తున్నారా? CI/CD చెప్తున్నా, మీరు జెన్కిన్స్ చెప్తున్నారు కదా. అంటే ఫస్ట్ నేను చెప్తాను, అంటే ఒక ప్రాసెస్ CI/CD ప్రాసెస్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ వాట్ ఈస్ CI/CD ప్రాసెస్ అనగానే నేను ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చెప్తాను. అంటే జస్ట్ మిస్టేక్స్ అయితే మళ్ళీ చెప్పండి ఎక్స్ట్రా. హలో చెప్పండి. నేను స్టార్టింగ్ ఇది మన గిట్ నుంచి మనం డిప్లాయ్మెంట్ కాదు నేను చెప్తాను వాట్ ఈస్ CI/CD ప్రాసెస్ అని. అంటే నేను మొత్తం చెప్తాను, బట్ క్లియర్ అయిన తర్వాత మొత్తం మీరు చెప్పండి, ఓకేనా? ఒక ప్రాసెస్, ఒక ఇంటర్వ్యూ అడిగే ప్రాసెస్. ఓకే ఓకే, స్టార్ట్. Based on the requirement, our developer will develop the code and place in the feature branch. After that, it goes to a reviewer branch. One of the technical lead will review that code. After that, it goes to manager approvals. After getting the manager approvals, after that it takes a copy of the code into release branch. Once release is done, after that the Git integrates with webhooks or Git plugins. After that, in Jenkins level jobs like freestyle job, pipeline job, Maven job, multi-branch configuration job, we can provide job description details. In level, we can give the Git URL, the branch name, and after that we can give after that the build triggers, build level we can give the build triggers like pounded XML. In build level we give pounded XML. After that, in post build actions we give the domain mail address of the developer to update their builds. After that we can generate the artifacts. These artifacts will be deployed into we can store into JFrog repository. After that, these artifacts will be deployed to the like UAT, dev, and pre-prod and prod. After that, we can deploy by using Ansible. We can deploy to the like Tomcat or web server by using. This is the automation pipeline. This is CI/CD pipeline is automated. Okay. అంటే కొంచెం మధ్యలో మిస్టేక్స్ ఉన్నాయి, కొంచెం అంటే మొత్తం తప్పైతే తప్పు చెప్పండి, లేకపోతే మాకు చెప్పండి. పర్లేదు, బాగానే చెప్పావు ఇది. ఓకే, వాట్ ఆర్ ద major elements in pipelines? What are the major elements?
What are major elements in pipelines? అంటే okay. Stages. Actually, two types of pipelines: scripted one, declarative one. With actually majority people we can use declarative pipeline. Pipeline agent any like stages, steps. Okay. In come to scripted one, we can give the stages, node stages one. Okay. There are git, pilot test, package install, deploy. Okay. What is pipeline and what is agent? What is stage? What is pipeline, agent, and stage? Pipeline is a syntax. ఇప్పుడే It is a scripted content. Pipeline is a scripted block of scripted content అని చెప్పేసి నువ్వు ఇప్పుడే చెప్పావు కదా. ఏజెంట్ అనేది డిఫైన్ వేర్ ద పైప్ లైన్స్ విల్ స్టార్ట్ రన్నింగ్ ఫ్రమ్. okay. స్టేజెస్ ఏంటంటే Stages. In stages we can give the step by step procedure. Stages we can స్టెప్స్ ఆఫ్ అంతే. skips. Okay. What is SCM? Which SCM tools supported in Jenkins? SCM. SCM is source code management purpose. We can use this one. Source code. Source What code is management tool. Git. We are using source code management purpose. We are using Git SCM. Okay. SCM is being specified as a something Jenkins jobs and dot SCM. Okay. ఇంకా the jobs specified with the SCMs attributes accept the multiple numbers of SCMs definitions. Hello. ఏం లేదు ఏదది ఒకసారి ఒక నిమిషం హోల్డ్ ఉంటారా? జస్ట్ ఒక చిన్న కాల్ వస్తుంది, ఒక 1 minute. Command it is used to. Which command can be used to start the Jenkins manually? Service Jenkins start. Service Jenkins start. అది కాదు, మాన్యువల్లీ చేయాలంటున్నాను నేను. వితౌట్ కమాండ్ లైన్స్. మాన్యువల్లీ అంటే పర్టికులర్ మనం ఐపీ ఇచ్చేసుకొని యూఆర్ఎల్ ఇచ్చేసి స్లాష్ రీస్టార్ట్ కానీ సేఫ్ రీస్టార్ట్ కానీ ఇస్తాం కదా మనం. అది నేను అడిగేది క్వశ్చన్. అండ్ వాట్ ఆర్ ద ట్రిగర్స్ ఇన్ జెన్కిన్స్? What are the triggers in Jenkins? Build triggers. What are the build triggers in Jenkins? ట్రిగర్స్ అంటే మనం పర్టికులర్ డైరెక్ట్ అక్కడ నుంచి పిక్ చేసుకోవడం. ఎట్లా ఇంతకుముందు చెప్పినావు. Pole SCM build periodically. క్రాన్ జాబ్స్, Git hooks are scheduled jobs, cron jobs. సేమ్ అంటే ఇలానే అడుగుతారు అన్నట్టు. నువ్వు ఆ క్వశ్చన్ అట్లా ఇది మళ్ళా. విచ్ ఎన్విరాన్మెంటల్ డైరెక్టరీస్ ఆర్ యూజ్డ్ ఇన్ జెన్కిన్స్? Which environment directories? Which environment directories are in Jenkins? This directory sequence that specifies pair of key values called environmental variables అన్నట్టు. Okay. కీ వాల్యూస్ ఉంటాయి కదా. Key values ఉంటాయి, JSON ఫార్మాట్ ఉంటాయి కదా key values. ఫర్ ద స్టెప్ ఇన్ పర్టికులర్ పైప్ లైన్స్ లో. పైప్ లైన్. ఓకే. కీ వాల్యూస్ ఉంటాయి. ఎంఎన్ కంపైల్ అంటే ఎంఎన్ 1 పక్కన నెక్స్ట్ కంపైల్ ఒక ఎంఎన్ కంపైలర్ లా స్పెసిఫిక్ పేర్స్ ఉంటాయి. ఆ పేర్స్ ఆఫ్ కీ వాల్యూస్ ఉంటాయి. దానికి
ఆ కీ వాల్యూస్ ని పర్టికులర్ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ వేరియబుల్స్ అంటారు అన్నట్టు. ఇవి ఓకే. ఎక్కువ మనం యూజ్ చేసేది పైప్ లైన్ లో యూజ్ చేస్తాం మనం అది. ఓకే. ఇంకా పర్టికులర్ హౌ విల్ యూ డిఫైన్ పోస్ట్ ఇన్ జెన్కిన్స్? How will define post? జెన్కిన్స్ How will define post? జెన్కిన్స్ అర్థం కాలేదు. అంటే పర్టికులర్ హౌ విల్ యూ డిఫైన్ ద పోస్ట్. మనం ఏమంటారు పారామీటరైజ్డ్ అని చెప్పేసి ఐడియా ఉందా నీకు? మనం ఓకే, పారామీటరైజ్డ్ బిల్డ్స్. బిల్స్ ఇప్పుడు నాకు ఒక స్టెప్ బై స్టెప్ కావాలి. ఇప్పుడు నాకు వచ్చేసి ఫస్ట్ బిల్డ్ అవునవును. ఎట్లా కాన్ఫిగర్ చేస్తాను దాని బేసిస్ మీద అప్ డౌన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్స్. అవి ఎట్లా నువ్వు మెన్షన్ చేస్తావు? అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ జాబ్స్ మనం యాక్చువల్లీ జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3 అలా తీసుకొని అదే చేస్తాం. నాకు పర్టికులర్ బిల్డ్స్ కావాలి. నాకు ఫస్ట్ ఈ బిల్డ్ రన్ కావాలి, దాని తర్వాత ఇది రన్ కావాలి, దాని తర్వాత ఇది రన్ కావాలి అని నువ్వు ఎట్లా మెన్షన్ చేస్తావు? ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి ఇది నేను రేపు అడుగుతాను. యాక్చువల్ గా మన దాంట్లో ఐ థింక్ బిల్డ్ లో పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ బిల్డ్ లెవెల్ ఇస్తాం. ఐ థింక్ బిల్డ్ ట్రిగ్గర్స్ బిల్డ్ ట్రిగ్గర్స్ లో ఇస్తాం అనుకోండి. బిల్డ్ ట్రిగ్గర్స్ లో బిల్డ్ అదర్ జాబ్స్ ఉంటారు కదా, బిల్డ్ అదర్ జాబ్స్ లో ఇస్తాం. అదే ఎట్లా ఇస్తావు? ఇప్పుడు పోస్ట్ బిల్డ్ ఉంది అని అంటారు. బిల్డ్ అదర్ జాబ్స్ లో మనకి అక్కడ సోర్స్ మనకి ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే అది యాక్చువల్లీ ఇప్పుడు జాబ్ 1 అంటే జాబ్ 2, జాబ్ 2 లో జాబ్ 3 ఇవ్వాలి అట్లా. అప్పుడు సీక్వెన్స్ ఆఫ్ జాబ్ 1 ట్రిగర్ చేస్తే జాబ్ 2 ఆల్రెడీ ట్రిగర్ అవుతుంది. జాబ్ 1 నుంచి లింక్ అప్ ఉన్నారు, జాబ్ 2 కి జాబ్ 3 ఉంటుంది. బట్ జాబ్ 3 కి ఆటోమేటిక్ గా మళ్ళీ రొటేషనల్ సేమ్. అదే ఎట్లా చేస్తావు? ఇప్పుడు బిల్డ్ ట్రిగర్లు ఇస్తావా, లేకపోతే నువ్వు ఎక్కడ ఇస్తావు? పోస్ట్ బిల్డ్ యాక్షన్లు ఇస్తావా? నువ్వు ఎట్లా కాన్ఫిగర్? బిల్డ్ ట్రిగర్స్ లో నేను అడుగుతా రేపు ఇదే క్వశ్చన్ రేపు అడుగుతా. ఒకసారి చూడు, రేపు ఇదే క్వశ్చన్ నేను అడుగుతా, నువ్వు కొంచెం నేర్చుకోగా. ఓకే ఓకే. ఇంకొకటి ఏమంటారు, హౌ కెన్ యూ సెట్ అప్ ద జెన్కిన్స్ జాబ్స్? ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక జెన్కిన్స్ ఏదైనా కొత్తగా నువ్వు జాబ్ అనేది కొత్తగా ఇప్పుడు న్యూ ఐటమ్ తో నువ్వు క్రియేట్ చేస్తావు కదా, అది ఎట్లా క్రియేట్ చేస్తావు? నార్మల్ గానే చెప్పేసి, నేను నార్మల్ గా అడిగేది అది. హౌ యూ కెన్ సెటప్ ఏ జెన్కిన్స్ జాబ్ అని చెప్పేసి అడుగుతున్నాను. ఎట్లా సెటప్ చేస్తావు? We'll take the new in job level we can give the git to URL and branch name, and in build level we can give the invoke top level management targets. After that we can save that, we can run the build. అట్లా నువ్వు జాబ్ క్రియేట్ చేయకముందు చెప్పేస్తావు. ఫస్ట్ స్టెప్ ఏంటని అంటే పర్టికులర్ జాబ్ first we can create first new item. We will take that new item. We can take a freestyle job. Job description level we can give the git URL, give branch name, we can give the content XML. After the in builder level we can give the top level management targets. After that we can save that file. The build will run. Okay, what are the two components ఏమంటారు requisites that Jenkins mainly integrated with? What are the two components? Mainly two components. ఇప్పుడు టూ కాంపోనెంట్స్ అనేది మనకు వచ్చేస్తాయి జెన్కిన్స్ లో. మనం వితౌట్ అంటే మనం ఏ ప్లగిన్స్ కూడా ఇన్స్టాల్ చేయం దాంట్లో. ఆ GUI వచ్చేస్తాయి. ఓకే,
How can you clone the Git repository via Jenkins? By using you can git URL branch name. Actually, git clone branch name URL in git in job description level you can give it. ఫస్ట్ క్రియేట్ సమ్ క్లోన్ రిపోజిటరీ క్రియేట్ చేయాలి జెన్కిన్స్ రిలేటెడ్, దానికి సంబంధించిన క్రెడెన్షియల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ క్రెడెన్షియల్స్ ఇచ్చిన తర్వాత పర్టికులర్ ఆ జాబ్స్ దగ్గర నువ్వు గిట్ కాన్ఫిగ్ ఉంటుంది కదా, గిట్ సంబంధించింది యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేయాలి అక్కడ గిట్ కాన్ఫిగ్ కమాండ్ బేస్ చేసుకుని మనం చేయాల్సి వస్తుంది అంతే. ఆ క్రెడెన్షియల్ ఇచ్చేసి ఆటోమేటిక్ క్లోన్ అవుతుంది కదా. అంటే యాక్చువల్ గా అంటే అది ప్రైవేట్ రిపాజిటరీ అయితే మనకు అవసరం లేదు, పబ్లిక్ అయితే ఇంకా ఈజీగా మనకి డైరెక్ట్ గా వితౌట్ దాని ద్వారా క్లోన్ చేసుకోవచ్చు. అంటే ఇంకొకటి వచ్చేసి హౌ కెన్ యూ సెక్యూర్ జెన్కిన్స్? బై యూజింగ్ manage Jenkins global to manage Jenkins global security. I think manage Jenkins in global tool configuration is different. Manage Jenkins global Jenkins అని చెప్పేసి అన్నా నేను, అంటే ఎట్లా సెక్యూర్ అవుతుంది Jenkins by secure Jenkins by using role based strategy, manage project based strategies, authentication strategies, security VLM, something access control. In manage Jenkins in global security level only we can provide the authentication to the Jenkins. Login user you can do anything with LDAP. Otherwise you can provide authentication only this one only. Okay. యాక్చువల్గా నేను అడిగారు చూసారా క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పుడు జెన్కిన్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం ఒకవేళ ఫర్గాట్ అయిపోతే మనం డైరెక్ట్ గా దానికి మనం ఒకవేళ దాంట్లోకి ఎలా వెళ్ళాలంటే వితౌట్ ఆథరైజేషన్ లేకుండా మనం యాక్చువల్ గా మన జెన్కిన్స్ సర్వర్ ఉంది కదా, జెన్కిన్స్ సర్వర్ లోపల మనకి హలో చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే జెన్కిన్స్ సర్వర్ లోపల మనకి ఒక ఫైల్ ఉంటుంది. యాక్చువల్లీ ఒక నిమిషం, ఆ ఫైల్ లోపల మనకి ట్రూ అని ఉంటుంది. మనకి అక్కడ ఏంటంటే మనకి ఫాల్స్ అని పెట్టాలి. అంటే మనం డాట్ జెన్కిన్స్ కి వెళ్ళాలి ఫస్ట్. మనకి అంటే దానికి నావిగేట్ అవ్వాలి. డాట్ జెన్కిన్స్ నావిగేట్ అయితే ఒక ఫైల్ ఉంటుంది, అథెంటికేషన్ సెక్యూరిటీ ఉంటది. దాంట్లో వచ్చేసి ఫాల్స్ ట్రూ అని చెప్పేసి ఉంటది. దాన్ని చేంజ్ చేసుకోవాలి అంతే. చేంజ్ చేసుకొని దాని సర్వీసెస్ రీస్టార్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీకు జెన్కిన్స్ వితౌట్ క్రెడెన్షియల్స్ డైరెక్ట్ లాగిన్ అయిపోతుంది. అంటే ఎక్కడంటే మనకి నార్మల్ గా అది మన ఫస్ట్ నావిగేట్ అవ్వాలి. మన సిడి డాట్ జెన్కిన్స్ నావిగేట్ అయితే ఒక ఫైల్ ఉంటుంది కాన్ఫిగ్ డాట్ HTML. ఆ కాన్ఫిగ్ మనం ఆ కాన్ఫిగ్ డాట్ HTML లో మనం ఏం చేస్తామంటే అక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది యూజ్ సెక్యూరిటీ అని. యూజ్ సెక్యూరిటీలో మనం నార్మల్ గా ట్రూ ఉంటుంది, బట్ దాన్ని ఆల్స్ చేయాలి. అదే ఆ సెక్యూరిటీ అది నేను అదే చెప్తున్నాను. దాని బేసిస్ లోనే ఆటోమేటిక్ గా అది చేసిన తర్వాత ఏంటంటే కాన్ఫిగరేషన్ ఫైల్స్ చేంజ్ చేసినావు కాబట్టి సర్వీస్ అనేది కంపల్సరీ రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి ఆ జెన్కిన్స్ లోకి వెళ్ళేసి పర్టికులర్ URL వచ్చేసి పోర్ట్ నంబర్ చేసేసి డైరెక్ట్ ఎంటర్ కొట్టేసి ఆటోమేటిక్ గా నీకు అయిపోతుంది. వితౌట్ క్రెడెన్షియల్స్ అని నీకు అయిపోతుంది. యాక్చువల్ గా దానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి డైరెక్ట్ గా డాష్ బోర్డ్ వచ్చేస్తుంది. డైరెక్ట్ వచ్చేస్తుంది. డైరెక్ట్ డాష్ బోర్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేనేజ్ జెన్కిన్స్ కి వెళ్ళి మనం మళ్ళీ మేనేజ్ గ్లోబల్ సెక్యూరిటీకి వెళ్ళి మనం అక్కడ ఎనేబుల్ చేయాలి. మళ్ళీ సేమ్ ఎనేబుల్ చేస్తే అప్పుడు లాగిన్ సైన్ అప్ వస్తాయి ఆప్షన్స్. ఇంకొకటి వచ్చేసి నాకు ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి కనిపించాలి. మనం జెన్కిన్స్ లాగిన్ కావాలనే ఇప్పుడు ప్రెసెంట్ మనకు దానికి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అవుతుంది కదా, కింద మనకు ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి కనిపించాలి. బట్ నాకు అది కనిపించాలంటే నువ్వు ఎలా చేస్తావు, ఎక్కడ కాన్ఫిగర్ చేస్తావు ఏంటి, ఆ జెన్కిన్స్ లో ఒకటి ఉంటుంది. అది నీకు రేపు ఈ రోజు చెక్ చేస్తాము, నీకు రేపు వస్తుంది. ఇప్పుడు నాకు చెప్పండి. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు